బిడ్డల మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రాజేంద్రనగర్లో దొంగలు రెచ్చిపోయారు. పీటీ కాలనీలో ఇంట్లోకి దొంగతనంగా దొంగల ముఠా చొరబడింది. గతి ఇంట్లోకి వెళ్లి దుండగులు దంపతులకు కత్తులు చూపించి బెదిరింపులకు పాల్పడ్డారు. అనంతరం బీర్వాలో ఉన్న 6 తులాల బంగారం, 2 తులాల సెల్ ఫోన్లు. ఇక దొంగలు వెళ్లిపోయాక దంపతులు వెంటనే రాజేంద్రనగర్ పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేశారు. దొంగతనానికి షిఫ్ట్ కారులో 4 వ్యక్తులు వచ్చినట్లు పోలీసులకు దంపతులు తెలిపారు. ఇక రాజేంద్రనగర్లో దొంగలు రెచ్చిపోయారు. పీటీ కాలనీలో ఇంట్లోకి దొంగతనంగా దొంగల ముఠా చొరబడింది. ఇంట్లోకి వెళ్లి దుండగులు దంపతులకు కత్తులు చూపించి బెదిరింపులకు పాల్పడ్డారు. అనంతరం బీర్వాలో ఉన్న 6 తులాల బంగారం, 2 సెల్ ఫోన్లను లాక్కెళ్లారు. దొంగలు వెళ్లిపోయాక దంపతులు వెంటనే రాజేంద్రనగర్ పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేశారు. దొంగతనానికి షిఫ్ట్ కారులో 4 వ్యక్తులు వచ్చినట్లు తెలిపారు పోలీసులకు దంపతులు. పిఎస్ పరిధిలో ఉన్నటువంటి పిఎన్టీ కాలనీలో అందాజా ఉదయం 9:20 నుంచి 9:30 ప్రాంతంలో వైట్ కలర్ షిఫ్ట్ కార్ డిజైర్లో ఒక 5 వ్యక్తులు వచ్చి పిఎన్టీ కాలనీ జాకీర్ అలీ అనే ఇంటికి కొద్ది దూరంలో వెహికల్ పార్క్ చేసుకొని 4 వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి తలుపు కొట్టి తలుపు తీయగానే ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్నటువంటి ఫిర్యాదురాల భార్యకి కత్తి చూపించి బెదిరించి అల్మారీ ఓపెన్ చేయమని చెప్పి అల్మారీలో ఉన్నటువంటి 6 తులాల బంగారము, 20 తులాల సిల్వర్ మరియు 20,000 క్యాష్ తీసుకొని పారిపోయినారు. అదే కారులో మేము ఇమీడియట్ మాకు ఇన్ఫర్మేషన్ రాగా పోలీస్ స్టేషన్స్, మా డివిజన్లో ఉన్న పోలీస్ స్టేషన్స్, క్లూస్ టీమ్, టెక్నికల్ టీం అందరిని పిలిపించి సీసీటీవీ సర్వేలెన్స్ మొత్తం వెరిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్